పెంపుడు జంతువులను ప్రేమతో సాకి ప్రాణం కంటే మిన్నగా చూసుకునేవారు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలామందే ఉన్నారు. అయితే అనుకోకుండా ఏదైనా ఊరెళ్ళవలసి వస్తే, ఏదైనా విహారయాత్రకో వెళ్ళాలంటే మాత్రం వాటిని ఎక్కడ ఉంచాలి అనేది ఒక పెద్ద సమస్య. ఈ సమస్యకు పరిష్కారంగా పట్టణాలు, నగరాల్లో పెంపుడు జంతువుల డే కేర్ సెంటర్లు వెలుస్తున్నాయి. పిల్లల డే కేర్ సెంటర్లు, వృద్ధుల డే కేర్ సెంటర్ల గురించి అందరికీ తెలుసు. ఈ పెట్స్ డే కేర్ సెంటర్ల విశేషాలేంటో తెలుసుకుందాం. పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా హోటళ్ళు, స్పాలు, పార్కులు, రెస్టారెంట్లు, బ్యూటీ పార్లర్లు, సెలూన్లు ఇలా మనుషులకు ఉన్నట్లే ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కుక్కలు, పిల్లులు ఇలా ఒక్కటేమిటి, పెంపుడు జంతువులుగా మనుషులతో పాటు జీవిస్తున్న జంతువులన్నిటికీ ప్రత్యేకంగా దుస్తులు, ఆహారం వంటి సదుపాయాలను సమకూరుస్తున్నారు చాలామంది జంతు ప్రేమికులు. అయితే పెంపుడు జంతువులను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం వాటి యజమానులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఇబ్బంది పడాల్సిందే. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా వెలిసినవే ఈ పెట్స్ డే కేర్ సెంటర్లు. జంతువులంటేనే స్వేచ్ఛాజీవులు. వాటిని పెంపకం పేరుతో బంధించడం సబబు కాదనేది జంతు ప్రేమికుల వాదన. వాటికి స్వేచ్ఛా జీవితం కల్పించేందుకు చాలామంది కృషి చేస్తున్నారు కూడా. సాధారణంగా పెంచుకునే జంతువులు మనసారా పరుగులు తీయడానికి నగర జీవనంలో ఎక్కడా ఓపెన్ స్పేస్ దొరకదు. ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ వంటివి అరుదుగా కనబడుతుంటాయి. అయితే ఇప్పుడు వారి పెంపుడు జంతువులకు కూడా ఈ సదుపాయాలు కావాలని యజమానులు గుర్తించారు. అలాంటి వారి కోసమే దేశంలోని కొన్ని నగరాల్లో పెట్ రిసార్ట్ కమ్ డే కేర్ సెంటర్స్ వెలుస్తున్నాయి. ఈ తరహా రిసార్టులు ఇప్పటికే పాశ్చాత్య దేశాలలో ఉన్నాయి. ఈ విషయంలో చెన్నై, ముంబై వంటి మహానగరాలు పెంపుడు జంతువుల రిసార్టులపై ఆదాయం కూడా సంపాదిస్తున్నాయి. తాజాగా ఈ పెట్ కేర్ సెంటర్లు బెంగళూరు, హైదరాబాద్లో కూడా మొదలవుతున్నాయి. మొదటగా మన దేశంలో జంతు ప్రేమికుడైన ఒక వ్యక్తి పా అండ్ క్లా అనే పేరుతో బెంగళూరులో ఒక కుక్కల రిసార్టుకు నాంది పలికాడు. ప్రతిరోజు సుమారు 100 మంది యజమానులు తమ కుక్కలను, పిల్లులను రిసార్టులో కాలక్షేపం చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ రిసార్టులో వీటికి అవసరమైన ప్రాథమిక శిక్షణలు కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అంతేకాదు, వాటి యజమానులు తాము అమితంగా ప్రేమించే జంతువులు ఇలా రిసార్టులలో ఆనందించడాన్ని చూసి వీళ్ళు మరింత సంతోషంగా ఉంటున్నారు. కేర్ సెంటర్లు, బోర్డింగ్స్ సరే, పెట్ యానిమల్స్ కోసం కేఫ్లు ఉన్నాయి హైదరాబాద్లో. ఇందులో వాటి కోసం కుకీస్, కేక్స్, పబ్స్ వగైరా దొరుకుతాయి. గచ్చిబౌలిలోని కేఫ్ డి లోకోను ఓ స్టార్ హోటల్ యజమాని, ఆ కంపెనీ యజమాని హేమంత్ నిర్వహిస్తున్నారు. ఈ కేఫ్లో మనుషులకు, పెట్ యానిమల్స్కు వేర్వేరు కిచెన్స్ ఉంటాయి. ఈ కేఫ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వీధి కుక్కల ఆరోగ్యం, సంరక్షణ మీద ఖర్చు పెడుతున్నారు. వీధి కుక్కల దత్తత బాధ్యతను చేపట్టారు. అర్థం చేసుకుని బిడ్డల్లా పెంచుకునే ఓపిక, ప్రేమ ఉన్నవాళ్లకు వాటిని దత్తతకు ఇస్తున్నారు. అంతేకాదు, ఈ కుక్క పిల్లలకు బర్త్డే పార్టీలు అరేంజ్ చేస్తారు. కుక్క పిల్లలకు రిటర్న్స్ గిఫ్ట్ కూడా ఇస్తారు. నేటి పిల్లలకు పర్యావరణం, జంతువులు, పక్షులు, ప్రకృతి మీద ప్రేమ పెరగడం వల్ల వాటిని కాపాడుకోవాలనే బాధ్యత తెలుస్తోంది. అందుకే యానిమల్ లవర్స్లో పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. పేద, గొప్ప తేడా లేకుండా చాలామంది జంతువులను పెంచుతుంటారు. వాటి చేష్టలకు మురిసిపోతుంటారు. సాటివారితో మాట్లాడినట్టే ఆ జంతువులతోనూ మాట్లాడుతుంటారు. వాటికి ఏమాత్రం తేడా చేసినా ఆందోళన పడిపోయి ఆసుపత్రుల చుట్టూ తిప్పుతుంటారు. మనిషికి, జంతువుకి మధ్య అనుబంధం అత్యంత ప్రాచీనమైనది. అవి చూపించే ప్రేమ, విశ్వాసాలకు మనిషి ఎప్పుడో అలవాటు పడిపోయాడు. వాటిని జీవితంలో ఒక భాగంగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ జంతువులను జాగ్రత్తగా చూసుకోవడం పెద్ద కెరీర్గా మారింది.
రకరకాల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ఇందుకు తగిన కోర్సుల రూపకల్పన జరుగుతోంది. ప్రతి మనిషిని ఏదో ఒక దశలో ఏకాంతం వెంటాడుతుంది. ఒంటరితనం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు అంటుంటారు. ఆ సమయంలో పెంపుడు జంతువులు తోడుంటే బీపీ, కొలెస్ట్రాల్ వంటివి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. రోజులో కొంతసేపైనా వాటితో గడపనిదే ఉండలేమని చాలామంది ఉన్నారు. అలాంటిది రోజంతా వాటితోనే గడిపే ఉద్యోగం ఉంటే ఎగిరి గంతెయ్యరు. ఇలాంటి వారిని జంతు ఆధారిత కెరియర్ ప్రపంచంలో అవకాశాలు ఆహ్వానిస్తున్నాయి. జంతువులను పరిశీలించడం, వాటి గురించి తెలుసుకోవడం, వాటిని బాగు చేయడం, ఇలా ఎన్నో విభాగాల్లో దీర్ఘకాలిక కెరియర్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలోని పలు విద్యాసంస్థలు సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.